ఏంటి అంత తేడా ఎందుకుని వచ్చింది? కులాలకు సంబంధించి అంటే కులాలే ఇక్కడ కొంచెం మనం అక్కడ మాట్లాడుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంత వాళ్ళ ప్రాబల్యం ఎందుకు పెరుగుతూ వస్తుంది? 2 కులాల మధ్యన గొడవలు. కులాల మధ్య గొడవ కాదండి. యాక్చువల్గా ఈ సామాజిక వర్గాలే. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండేవారు, వ్యవసాయంలోనూ బాగుండేవారు, రాజకీయాల్లో ఉండేవారు. కానీ రాజకీయాల్లో రాజ్యాధికారం లేదు వాళ్ళకి ఎప్పుడు. ఆయనకి రాజ్యాధికారం ఇస్తే ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. అది అధికారం అని ఫీల్ అవ్వలేదు, ఏదో మామూలుగా నడిపించాడు. మిగతా వాళ్ళు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, వీళ్ళందరూ దొరికిన ఛాన్స్ని ఈ పవర్ అలవాటు అయిపోయింది, తలకెక్కేసింది. ఓకే. ఇప్పుడు పవర్ దే డోంట్ వాంట్ టు లూజ్ పవర్. ఓకే. అండ్ నౌ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ హోప్ టు కీప్ దట్ పవర్. ఓకే. ఆయన వెళ్ళిపోతే వేరే ఎవరిని నిలబెట్టుకోవడానికి మనిషి లేడు, ఇలా కావాల్సిన మనిషి అనేవాడు. అంటే అంత నాయకత్వం వహించే మనిషి లేడు, ఆర్గనైజ్ చేసే మనిషి లేడు. అంతే కదా. సో ఇప్పుడు ఆయన పోయాడు అనుకోండి, ఇక లేదు. అందుకని నవ్వు ఎర్త్ అండ్ హెవెన్ని వాడుకుంటా మా కులం పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వస్తాను. సిమిలర్గా అక్కడ రెడ్డి గారి దగ్గర కూడా రెడ్డి గారు తప్ప ఇంకే రెడ్డి గారు అంత చేస్తారు. సో వాళ్ళు ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెన్నారెడ్డి గారు కానీ, లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రులు మాత్రమే మనం చూసాం. ఆల్మోస్ట్ వాళ్ళు రెడ్లుగా వచ్చారు కానండి, మనం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లుగా చూడలేదు. అది చెప్తున్నా. సో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఈ రకమైన వైపరీత్యం అనేది కనిపిస్తూ వస్తుంది కొంచెం. కాదు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పటికి మనం అంతా పౌరులు, మనుషులు, డెమోక్రసీలో ఉన్నాం అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మెల్లిమెల్లిగా లాస్ట్ 10 years నుంచి చిన్న సైజు రాచరికపు పోకడలు వచ్చేసినాయి. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక రాజు, ఒక దేశం రాజు. అయినా ఒకప్పుడు రాజు, లేకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక రాజ్యానికి రాజు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యానికి రాజు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యానికి రాజు. ఓకే. సో వీళ్ళు రాజరికం అంటే అట్టగా ఉంటుంది కదా, నీకు కొట్టుకోవటమే కదా, కత్తి తీసి కొట్టుకుని ఎవరిని ఒకటి చంపుకుంటానికి ప్రయత్నం చేయటమే కదా. ఈ డెమోక్రసీ, ఓట్లు ఇవన్నీ బోగస్. మనం చెప్తానికి, మన నమ్మిస్తానికి తప్ప ఆ డెమోక్రటిక్గా ఎవరిని బిహేవ్ చేస్తున్నారా? మీరు లాస్ట్ 10 yearsలో చూస్తే ఎవరైనా డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏమండి చాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, మనం కూడా వాళ్ళతో ఉందామండి అని మనం అనుకుంటాం. ఎవరు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు వాళ్ళకే నమ్మకం లేదు. ఓటేసే మనకే నమ్మకం లేదు. మనం వీళ్ళని నమ్ముకుని వేస్తున్నాం, వాళ్ళకి వేస్తున్నాం, పేర్లకి వేస్తున్నాం, పేరు చూసి వేస్తున్నాం. ఇవాళ మీరు నిన్న మొన్న కాదు, ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని సీట్లు అనౌన్స్ చేశారు. నిన్న వీళ్ళు అనౌన్స్ చేశారు, 118 సీట్లు అనౌన్స్ చేశారు. చేసినాక చాలా కాన్స్టిట్యున్సీస్లో అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు, పార్టీలు మార్చేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు, ఆఫీసులు పగలగొట్టేవాళ్ళు, వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏం ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు? దేనికి? ప్రజాస్వామ్యంలో నీకు టికెట్ ఇవ్వకపోతే ఏంటి? నువ్వు పనిచేస్తానికి వచ్చావు పార్టీలో, టికెట్ తీసుకుని ఏదో చేద్దామని వచ్చేవాడు. టికెట్ తీసుకుని ఏం చేస్తావు? నువ్వు ఎమ్మెల్యే అవుతావు. ఏం చేస్తావు ఎమ్మెల్యే అయితే? అవ్వకపోతే ఏంటి నీకు నష్టం? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళాం బిడ్డలను పట్టుకుని ఎవడో చచ్చిపోయినట్టు, పిల్లలు చచ్చిపోయినట్టు సోకాలు మొగుడు పిల్లలు వాటేసుకుని ఏడుస్తా చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? ప్రజల కోసం సేవ చేయాలంటే ఏడవక్కర్లేదు కదా, డైరెక్ట్గా వచ్చి సేవ చేయొచ్చు కదా. ఎవరొద్దన్నారు? ఆ పార్టీలో చేయాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఎమ్మెల్యే అయితేనే ప్రజాప్రతినిధి కింద వాళ్ళు ట్రీట్ చేసుకుంటున్నారు. ఏం అక్కర్లేదండి, చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎంతోమంది మొన్న ఈయన వచ్చారు, అన్నా హజారే గారు వచ్చారు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. అంతకుముందు గాంధీ గారు వచ్చారు. వాళ్ళు ముగ్గురు రాజ్యాధికారం కోరుకోలేదే. ముగ్గురు ప్రభుత్వాలను పడేయగలిగారు. గాంధీ గారు బ్రిటిష్ రాజ్యాన్ని పగలగొట్టారు, జయప్రకాష్ నారాయణ గారు మహిళను లేపి కాంగ్రెస్ని పడగొట్టారు, అన్నా హజారే గారు మళ్ళీ కాంగ్రెస్ పడగొట్టారు. బీజేపీ రాజ్యంలోకి వచ్చిందంటే డెఫినెట్గా ఆయన ఆప్ వచ్చినా బీజేపీ వచ్చినా అన్నా హజారే ఎఫర్ట్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయొచ్చుగా. వాళ్ళు వచ్చి మేము ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అవుతామంటే కానిచ్చేవారు కదా. వాళ్ళు అడిగారు ఎవరన్నా? కాదు, ఎవరు అడగలేదు. అంటే వాళ్ళు ఆలోచించారా? పోనీ
వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని వచ్చిన వాళ్ళు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని హరిద్దామని వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ప్రజాస్వామ్య పోకడలు కొంచెం దారి తప్పుతున్నాయి. దారి తప్పిపోయినాయి, తప్పుతున్నాయి కాదు, తప్పిపోయినాయి. ఇప్పుడు లేవు, ప్రజాస్వామ్యం లేదు. వీఆర్ నాట్ ఇన్ డెమోక్రసీ. ఓకే, అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ రకరకాలు మారింది. ఇంతకు మరీ ఇంత రాజ్యం అంత లేదు కదా, అవును, కొంచెం మనం మాట్లాడగలుగుతున్నాం, ఈ మాత్రాన మాట్లాడగలుగుతున్నాం. ఇదే ప్రజాస్వామ్యాన్ని మనం సాటిస్ఫై అవుతున్నాం. అంతే, ఇంతవరకే మనం ఎలోడ్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడి తీసుకెళ్ళి లోపలేస్తారు. అవును, ఆల్రెడీ వేశారు. ఇప్పుడు చూడండి, మన వరవరరావు గారిని వేశారు, 85 ఏళ్ళు హరగోపాల్ గారిని వేశారు. వీళ్ళందరి మీద కేసు ఏంటంటే అవసరం? ఆయన మోడీ గారిని చంపుతారు లేదు కదా, అదే మరి వాళ్ళని వదిలిపెట్టరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఆయన వయసు అంటారు. మరి వరవరరావు గారి గురించి ఎందుకు మాట్లాడరు? ఆయనకి వయసు లేదా? అంతే కదా మరి. మన అవసరం మనది, మన అవసరానికే మనం మాట్లాడతాం తప్ప యాక్చువల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎవరూ ట్రై చేయట్లేదు. సరే, కొంచెం ప్రజాస్వామ్యం పక్కన పెడితే టీడీపీ జనసేన ఈ రెండు కలిసి పోటీ చేయటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారా, లేకపోతే టీడీపీ కోరుకుందని అనుకోవాలా? మీ ఒపీనియన్? అంటే ఇద్దరు ఒకరినొకరు కోరుకున్నారు సార్. కోరుకున్నారా? ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ అంత దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా సీట్ల షేరింగ్ జరగలేదు కదా అక్కడ. అట్లా జరుగుతుందండి, జరగదు కదా. ఇప్పుడు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఒక రకంగా చాలా న్యాయంగా జరిగినట్టు ఇంకొంచెం ఒక 4-5% జనసేనకి ఎక్కువ ఇచ్చినట్టే. అదేంటండి 40 సీట్లు లేకుండా అసలు జనసేన ప్రాబ్లం ఏంటంటే జనసేనకి బలం లేదు, అంటే గెలిచే అంత బలం లేదు. తెలుగుదేశానికి బలం ఉంది, గెలిచే అంత బలం లేదు. తేడా ఉంది. రెండింటికి బలం ఉంది, దీనికి మంచి బలం ఉంది కానీ గెలిచే అంత బలం లేదు. క్యాడర్తో పాటు ఉంది తెలుగుదేశం. ఇక్కడ క్యాడర్ లేకుండా విపరీతమైన ఫాలోయింగ్ ఉండి గెలవటానికి కూడా పనికొచ్చే బలంగా డిపాజిట్లు వచ్చే బలం కూడా లేదు వీళ్ళకి. బట్ ఈయన హూప్ ఉంది. సో ఈయన సపోర్ట్ ఉంటే, మొన్నటి ఎలక్షన్ ప్రకారం ఆయన సపోర్ట్ ఉంటే వీళ్ళు ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసేవారు, లేకపోతే మరీ దరిద్రం కాకపోయినా కొంచెం బెటర్గా ఉండేవారు. అంతకుముందు గెలిచినప్పుడు కూడా 5 లక్షల ఓట్లు అంటే 1.5%తో గెలిచారు. సో డెఫినెట్గా వాళ్ళు ఉంటే కానీ మనం గెలవలేమనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళాలంటే తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే వెళ్ళలేరు అని వాళ్ళకు ఉంది. ఈ పరిస్థితుల్లో ఈయన చేసిన ఇవాళ మీరు రాజమండ్రి జైలు టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండకపోతే 24 కూడా ఇచ్చేవారు కదా, వాళ్ళు 5-10 ఇచ్చి ఊరుకునేవారు. అవునా? అంతేగా మరి, అంతేగా పర్సంటేజ్ నడిపించింది మరి ఆయనే కదండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నడిపించారు కాబట్టి 24 వచ్చినాయి. ఓహో, నడిపించారు కాబట్టి. రాయబారం నడిపింది, బీజేపీతో రాయబారం నడిపింది కూడా పవన్ కళ్యాణ్. అయ్యని నడిపిస్తే ఏముంది సార్, నడిపిస్తాం అంటే ఆయనకు ఉంది కాబట్టి నడిపించాడు. నడిపించినంత లోపల అయిపోతుంది, ఆయన నాయకుడు అయిపోడు కదా సార్. రాయబారం చేసిన వాళ్ళల్లో ఇప్పుడు కృష్ణుడు రాయబారం చేశాడు, ఆయన రాజ్యం కాదు కదా, కౌరవులది పాండవులది. వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి తిరిగి ఆయన అడిగాడు, ఆయన కంటెస్ట్ చేస్తాను అనలా పాపం, ఈయన కంటెస్ట్ చేస్తానంటున్నాడు. కానీ కాపుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా ఈ రోజున. వాళ్ళు ఫీల్ అయ్యేది అదే కదా, నీ అంతటి నువ్వు పోటీ చేస్తుంటే 40 సీట్లన్నా మనం గెలుచుకునే వాళ్ళం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా కాపులు మన మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే సార్, పవన్ కళ్యాణ్ గారు 19లో చేసినప్పుడు కాపులంతా కలిసి ఆయన గెలిపించాలి కదండి. ఆయన కూడా అదే క్వశ్చన్ ఇస్తున్నాడు. ఆయన క్వశ్చన్ వేయడానికి ఆయనకు హక్కు లేదు, మనకు హక్కు ఉంది. ఓకే, మనకు హక్కు ఉంది సార్, ఆయనకు హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే ఆయన 10 ఏళ్ల నుంచి అప్పటికే రాజకీయం చేస్తున్నాడు, కొత్తగా రాజకీయాల్లోకి రాలా. ప్రజలను నీ వైపు తిప్పుకోవాల్సిన బాధ్యత నీది. నాకు ఓటే లేదని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు సరిగ్గా లేవు. నేను సినిమా తీస్తానండి, సినిమా తీసి ప్రజలు చూడలేదంటే తప్పుడు సినిమా తీస్తే సినిమాని చూస్తారు వీళ్ళు. నేను బాహుబలి కంటే గొప్ప సినిమా తీశాను, మీరు చూడలేదని నేను అంటే నా సినిమా చూడకపోవటం, నేను తీసింది గొప్ప సినిమా కాదు, నేను అనుకుంటున్నా బాహుబలి కంటే గొప్ప అని. నేను రాజమౌళి గారి లాగా నమ్మించే సినిమా నేను తీసి అంత గొప్పగా ఉంటే నాకు ఆయనకి 1000 కోట్లు ఇస్తే నాకు 2000 కోట్లు ఇస్తారు వాళ్ళు. సిమిలర్గా ఇతను జగన్మోహన్ రెడ్డికి నమ్మించగలిగినంత లెవెల్లో ఇతను నమ్మించి ఉంటే ఈయనకి 170, ఈయనకి 151 వచ్చాయి మొన్న. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఓడిపోయి ఉండేవారు. చెరొక 10 ఉండి ఈయనకి 150 ఉండి. ఈయన నమ్మించలేకపోయాడు కాబట్టి 1 సీటుతో పోయింది, 1 ఓటుతో పోయింది, 1 ఎమ్మెల్యేతో పోయింది. సో అది మేజర్ ప్రాబ్లం. మనం ఏం చేస్తున్నాం, ఊరికి నాయకత్వం అని కంటే కాదు. ఇప్పుడు ఫాలోయింగ్ అంటే చిరంజీవి గారికి అట్లాగే ఫాలోయింగ్ ఉంది, ఈయనకి ఫాలోయింగ్ ఉంది. రేపు మహేష్ బాబు వచ్చినా మహేష్ బాబుకి ఉంటుంది,
ప్రభాస్ వస్తే ఆయనకు ఉంటుంది. ఫాలోయింగ్ ఉన్న వాళ్ళల్లో ముఖ్యమంత్రులు అయిపోలేరండి. ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకల్లా సగం టికెట్లు ఇచ్చేయలేరండి. ఓకే. మీరు ఏమి చేయగలరు? మీ దగ్గరికి మీ కెపాసిటీ ఏంటి? మీరు ఎంతమందిని తీసుకురాగలరు? ఇవాళ ఆయన గబుక్కుని నేను కంటెస్ట్ చేస్తాను 150, నాకు 50 సీట్లు వస్తాయని చెప్పమనండి ధైర్యంగా. నిన్న మొన్న విశ్లేషణలు చూస్తే 5-6 వచ్చాయి మాకు సపరేట్గా చేస్తే అని వాళ్ళే చెప్తున్నారు. నేను మీరు అంటాం కాదు. వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడాలో నేను విన్నాను నిన్న మొన్న. మాకు 5-6 వచ్చుండేవి అని. ఇప్పుడు మనం 20-30 చేయొచ్చు కదా. అసలు నువ్వు 5-6 అనే కనీసమైన ఆలోచనలో నువ్వు ఉండి ఆ పిచ్చి జనంలాగా వాళ్ళంతా సీఎం అంటే నువ్వు మురిసిపోయి వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎవరు క్యారీడ్ అవే. ఓకే. దాంతో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? వాళ్ళు ఇప్పటికే బోరుని ఏడుస్తూ ఉంటారు మిగిలిన సీటు పోయిన వాళ్ళు. అంతే, నిజమే అది.